Guruprit Kartikeya reciting one story means telling. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ ఏంటంటే ద కింగ్ ఆఫ్ మ్యాజికల్ ప్యారెట్. వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. అంటే ఒక టైంలో అక్కడ ఒక కింగ్ ఉన్నాడు. ద కింగ్ వాజ్ డిసప్పాయింటెడ్ ఫర్ ద నార్మల్ ప్యారెట్. అంటే ఇప్పుడు మన రాజు చాలా దుఃఖిస్తున్నాడు ఆ మామూలు పక్షి వల్ల, చిలుక వల్ల. Then the king got an idea for getting powers for parrots and be happy with the family and kingdom. ఇప్పుడు మన రాజుకి చాలా మంచి ఐడియా వచ్చింది. ప్యారెట్కి ఎలాగ పవర్స్ తేవాలి అని, ఇంకా కుటుంబంతో రాజ్యంతో సంతోషంగా ఉండాలి. అప్పుడు when he went to the magical place, the king went to the magical place for giving the powers to the normal parrots. అంటే ఆ రాజు పక్షికి శక్తులు ఇవ్వడానికి ఒక కొత్త చోటుకి వెళ్ళాడు. when he went to the magical place, రాజు ఎప్పుడైతే ఆ మాయా చోటుకు వెళ్ళాడో, they saw the puja happening to make powers for the parrots. అక్కడ పూజ జరుగుతున్నది ఎందుకంటే చిలుకలకి శక్తిని ఇవ్వడానికి. and the king asked for the powers. రాజు పూజారికి పవర్స్ అడిగాడు. then the man replied. పూజారి మళ్ళీ చెప్పాడు, your parrot will have powers soon. మీ ప్యారెట్ చాలా సూన్గా అంటే చాలా త్వరలో శక్తులు పొందుద్ది. యూ గో నౌ హ్యాపీలీ. మీరు దుఃఖించకుండా సంతోషంగా వెళ్ళండి. ద మ్యాన్ హ్యాపీలీ వెంట్ టు ద కింగ్డమ్. రాజు సంతోషంగా వాడి కోటకి వెళ్ళాడు. అండ్ టోల్డ్ ఎవ్రీవన్ టు టెల్ యువర్ మనీ హౌ మచ్ టు గివ్, ఐ విల్ గివ్ హౌ మచ్ యు ఆస్క్. అందరికీ చెప్పాడు, భటులకి అందరికీ, మీకెంత డబ్బు కావాలో అడగండి, నేను ఇచ్చేస్తాను అని. యూ ఆల్ బీ హ్యాపీ. మీ అందరూ సంతోషంగా ఉండండి. ద ప్యారెట్ కేమ్ బ్యాక్ విత్ మ్యాజికల్ పవర్స్ అండ్ హ్యాపీలీ. ద ప్యారెట్, మన ప్యారెట్ చాలా సంతోషంగా ఇంకా పవర్స్తో వచ్చింది. కింగ్ టోల్డ్ ప్యారెట్ గివ్ ద మనీ దే వాంటెడ్. రాజు అన్నాడు, ప్యారెట్ అందరికీ ఎంత డబ్బు కావాలో అంత ఇచ్చేయి అని. ద ప్యారెట్ టోల్డ్ ఓకే. ప్యారెట్ సరే అన్నది. ద ప్యారెట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీ గోల్డ్ బార్స్ దాట్ ప్యారెట్ హ్యావ్. ప్యారెట్కి ఎంతెంత డబ్బులు ఉన్నాయో అంతా ఇచ్చేసింది. ద ఆల్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ ఇంక్లూడింగ్ ద కింగ్. జనాలు ఇంకా రాజు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ద కింగ్ ఆస్క్డ్ అదర్ కింగ్డమ్స్ టు బ్యాటిల్ us. రాజు వేరే రాజ్యాన్ని బ్యాటిల్ చేయడానికి అడిగాడు ఈ రాజ్యాన్ని. ద ఆల్ కింగ్డమ్స్ కేమ్ టుగెదర్ అండ్ అటాక్డ్ హిమ్, బట్ హీ హ్యావ్ ద ప్యారెట్ పవర్, సో హీ ఈజ్ ఓవర్ కాన్ఫిడెంట్. అన్ని రాజ్యాలు కలిపి ఒక్కసారి వచ్చేసాయి అటాక్ చేయడానికి. కానీ రాజు దుఃఖించలేదు, ఎందుకంటే ప్యారెట్ ఉంది కదా పవర్స్తో, అందుకు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. ద కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్, ఆ కాన్ఫిడెన్స్ వాడిలోని మేక్ హిస్ కింగ్డమ్ విన్ ద బ్యాటిల్. ఆ కాన్ఫిడెన్స్ వాడిలో ఉన్నది రాజ్యాన్ని గెలిపించింది. The whole kingdom is happy, but at the time they were happy, one more letter came to them. మొత్తం రాజ్యం అంతా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక్క లెటర్ వచ్చింది. They were scared on that kingdom because the kingdom was very powerful. వాళ్ళు ఆ రాజ్యానికి చాలా భయపడుతున్నారు, ఎందుకంటే ఆ రాజ్యం వీళ్ళకి 2 రెట్లు ఎక్కువ ఉంది. బట్ హీ రెడ్యూస్
some scareness because of the magical parrot. వాడు దుఃఖిందాన్ని చాలా తగ్గించాడు ఎందుకంటే మ్యాజికల్ ప్యారెట్ ఉంది కాబట్టి. బట్ వెన్ ద బ్యాటిల్ స్టార్టెడ్ హీ వాజ్ కమింగ్ విత్ సో మచ్ డెడ్లీ బాడీస్. అంటే ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో చాలా చాలా శవాలు వాడి దగ్గరికి వస్తున్నాయి వాడి రాజ్యంలోనే. సో ద కింగ్ వాజ్ వరీడ్ దట్ హీ విల్ బీ డిఫీటెడ్. అందుకు రాజు దుఃఖిస్తున్నాడు, ఇంకా ఆందోళన చెందుతున్నాడు, వాడు డిఫీట్ అయిపోతాడు. బట్ వన్ మ్యాన్ విత్ బో అండ్ యారో, కానీ ఒక మనిషి బో అండ్ యారో, ద మ్యాన్ హిట్ ఏ యారో ఆన్ ద ప్యారెట్. ఆ మనిషి యారోని ఆ ప్యారెట్ మీద విసిరాడు. And the parrot died. Parrot చచ్చిపోయింది. The king was losing his kingdom slowly. ఆ రాజు వాడి కింగ్డమ్ని చాలా చాలా వదులుకుంటున్నాడు స్లోలీ. బట్ హీ విన్ ద బ్యాటిల్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్. వాడు రాజ్యాన్ని గెలుచుకున్నాడు, ఇంకా బ్యాటిల్ కూడా విన్ అయ్యాడు ఎందుకంటే వాడి గుడ్నెస్ అంటే మంచితనం వల్ల. మీరు మంచిగా ఉంటే ఏదేమైనా సాధించవచ్చు. మీ మంచితనం మాకు కావాలి, మాకు షేర్ చేయండి మంచితనాన్ని. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది, ఇంకా ఆనందం దక్కుద్ది మేము ఈ వీడియో చేసినందుకు మాకు మంచిగా అయ్యింది అని. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్ అండ్ షేర్. మీ గురుప్రీత్ కార్తికేయ సైనింగ్ ఆఫ్. Ready? 1, 2, 3.